సో అసలు జహీరాబాద్ని ఎందుకు అట్లా నయా హైదరాబాద్ అంటున్నారు? సో అక్కడ ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇంద్రలోక్ ప్రాజెక్ట్. సో మరి ఆ ప్రాజెక్ట్‌కి మరి నిమ్స్‌కి దగ్గరలో ఉందా? ఎక్కడుంది? ఆ ప్రాజెక్ట్‌లో ఏంటి డెవలప్‌మెంట్స్? చుట్టుపక్కల ఏ ఏ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి? సో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకేంటి లాభం? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు, సో మరి ఈ ప్రాజెక్ట్ ఏంటండి అసలు? దీని చుట్టుపక్కల నిజంగా నయా హైదరాబాద్ అంటున్నారు గదా! జైరాబాద్. సో ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆ పేరొచ్చింది? సో జహీరాబాద్ అనేది నయా హైదరాబాద్ ఎందుకు పేరు వస్తుందంటే, సో ఇది ఒక మరొక హైటెక్ సిటీ ఎట్లయితే డెవలప్ అయిందో, లైక్ సైబరాబాద్ అని ఎట్లా అంటున్నారో, ఇది ఒక జహీరాబాద్ అనేది నయా హైదరాబాద్ ఎందుకు కాబోతుందంటే, ఇది ఒక అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ ఇక్కడ ప్రపోజ్ అయింది. ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఈ జహీరాబాద్ దగ్గర నుండి జహీరాబాద్, జరాసంగం, నాల్కల్ అనే 3 మండలాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఎంజెడ్, చాలామంది నిమ్స్ అనుకుంటున్నారు, అంటే నిమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు. ఇది ఎన్ఐఎంజెడ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒక స్టేట్లో కనుక ఇండస్ట్రీ పార్క్ పెడితే దాన్ని టీఎస్ఐఏసి లేదా ఏపీఐఏసి అంటారు. అదే సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇండస్ట్రీ పార్క్ పెడితే దాన్ని నీమ్స్ అంటారు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సో దీని బోర్డు కింద మనకు సుమారు 12,600 ఎకరాల ల్యాండ్ పూల్ చేయడం జరిగింది. దానికోసం కానీ సెంట్రల్ గవర్నమెంట్ 36,000 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేసింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, కోవిడ్ తర్వాత చైనాలో, యాక్చువల్గా ప్రపంచానికి చైనా అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో కోవిడ్ తర్వాత చాలా కంపెనీస్, చాలా కంట్రీస్ అన్నీ చైనాను బైకాట్ చేస్తున్నాయి. సో దానిలో భాగంగానే చైనాలో ఉన్న టాప్ కంపెనీస్ అన్నీ సో అదర్ కంట్రీస్కి షిఫ్ట్ అవుతున్నాయి. సో దానిలో భాగంగా చైనా తర్వాత అత్యధికంగా మనకు సహజ వనరులు ఉండి, అత్యధిక పాపులేషన్ ఉండి, సో మేక్ ఇన్ ఇండియా పాలసీ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఇండియాకి చాలా కంపెనీస్ రాబోతున్నాయి. కాబట్టి దానిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ నీమ్స్ అనే ఇండస్ట్రీ పార్క్ ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో మరి దానికి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఏంటి? అక్కడ మనకి స్థలము ఎంతలో అందుబాటులో ఉంది? సో దాని గురించి చెప్తారా మరి? సో ఇప్పుడు జహీరాబాద్ టౌన్ అనేది చుట్టుపక్కల అన్ని గ్రామాలకు, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆ పక్కన మహారాష్ట్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాల వాళ్ళకు, ఈవెన్ చిన్న గుండుపిండి నుంచి మొదలుకొని ట్రాక్టర్ కొనాలన్నా 100% ప్రతి ఒక్కరు జహీరాబాద్ రావాల్సిందే. అసలు పెద్ద టౌన్, ఇంచుమించు దాని పొడవే 7-8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సో అంత పెద్ద టౌన్కి పెద్ద బైపాస్ చేయడం జరిగిందనమాట. ఈవెన్ ఇప్పుడు టౌన్లో మనం ల్యాండ్ కొనాలంటే 50,000 తక్కువ ఎక్కలేదు, అవుట్స్కట్స్లో కూడా. ఈవెన్ కనీసం మనకు అవుట్స్కట్స్ అంటారు కదా, సో టౌన్ హైవే మధ్యలో ఉంటే టౌన్కి ఒక 3-4 కిలోమీటర్, 5 కిలోమీటర్లు అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత కూడా 30,000 తక్కువ లేదు. దానికి లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకు టౌన్ ఉందో అక్కడ 30,000 పైన ఉంది గజము. దానికి రైట్ సైడ్ కొత్త మనము ఇంద్రలోక్ అనే కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసినాము. సో దీంట్లో మనం 16,000కి గజం ఇస్తున్నాము. ఇంచుమించు హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి మనము గజం భూమి ఇస్తున్నాము. దట్టు ఇండ్లకు ఆనుకున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు, హైవేకి అండ్ ఇండ్లకు ఆనుకున్న ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది మొత్తం డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. 20 ఏకర్స్లో చుట్టూ గేటెడ్ కమ్యూనిటీలో చుట్టూ కాంపౌండ్ వాల్, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, మొత్తం సీసీ రోడ్స్, ఫుట్పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, సో స్ట్రీట్ లైట్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, అవెన్యూ ప్లాంటేషన్, ఫుట్పాత్స్, ఈ విధంగా అన్ని రకాల ఫుల్లీ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పూర్తిస్థాయి డెవలప్ అయింది. జనరల్గా వెంచర్స్ అనేవి సో డెవలప్ అయిన స్టేజ్లో అమ్ముతుంటాము. సో ఇక్కడ ఏంటంటే మొత్తం పూర్తిస్థాయి డెవలప్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ లాంచ్ చేసాం కాబట్టి ఫుల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఒకటి. రెండవది ఏంటంటే, ఇమీడియట్ ఇల్లు కట్టుకోవచ్చు. మనం సైట్లో నిల్చొని చూస్తే సైట్ ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెంచర్ ఉందన్నమాట, ఇంద్రప్రస్థ అని. దాంట్లో ఆల్రెడీ అపార్ట్మెంట్స్ అయినా, ఇండ్లు అయినాయి. దాన్ని మన సైట్ వెనకాల చూస్తే కూడా ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ హౌసెస్, ఇందిరమ్మ కాలనీ వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. సో ముందు ఒక ఇండ్లు ఉన్నాయి, వెనకాల ఊరు ఉంది, మెయిన్ హైవేకి ఆనుకొని ఉంది. మోర్ ఓవర్ మ్యాక్స్ ఒక 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు రైల్వే స్టేషన్ ఉంది, జహీరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. అండ్ 100 మీటర్స్ డిస్టెన్స్లో మనకు హైవే ఉంది. అండ్ ఒక 200-300 మీటర్స్లో మహేంద్ర ఫ్యాక్టరీ ఉంది. అండ్ మనకు పిరమిడ్ ఇండస్ట్రీ ఉంది దగ్గరలో. ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అండ్ మల్టీప్లెక్స్ థియేటర్లు, షాపింగ్ మాల్స్. ఈ విధంగా జహీరాబాద్ అని చాలా పెద్ద టౌన్ అని చెప్పొచ్చు. ఇమీడియట్గా ఇల్లు కట్టుకుని ఉండే విధంగా 16,000 గజం ల్యాండ్ వస్తుందంటే 200 గజాలకు 30-32 లక్షలు అవుతుంది. ఇల్లు ఒక 15-20 లక్షల్లో ఇల్లు కట్టుకున్న మ్యాక్స్ 50-60 లక్షల్లో డబుల్ బెడ్రూమ్ కానీ, త్రిబుల్ బెడ్రూమ్, ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి ఒక రెడీ టు కన్స్ట్రక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే సంతోష్ గారు, సో అంటే ఈ ఇంద్రలోక్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్ట్, చాలా తక్కువ ధరకే మనం డబుల్ బెడ్రూమ్ కానీ, త్రిబుల్ బెడ్రూమ్ కానీ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.